అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే మల్లికార్జున్. ఈరోజు మనకందరికి తెలుసు కింగ్ ఆఫ్ ఆంధ్ర, అదేవిధంగా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నీతి, నిజాయితీ, జవాబుదారితనం, పారదర్శకత, నిస్వార్థ సేవాగుణం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేసేటువంటి నాయకుల్లో అత్యంత పాపులర్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో ట్విట్టర్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో నిలబడ్డారు. దానికి గల కారణం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత ప్రజా సంక్షేమ నిర్ణయాలు తీసుకున్నటువంటి గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని కూడా పక్కకు నెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు టాప్ 1 మోస్ట్లో రావడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తన వ్యక్తిగత స్వార్థాన్ని పక్కన పెట్టి ఈరోజు తనకు కేటాయించినటువంటి పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా తనకు కేటాయించినటువంటి సీట్లలో కూడా త్యాగాన్ని చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ పొత్తు రావడానికి కృషి చేయడమే కాకుండా ఈరోజు ఖచ్చితంగా చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా పొత్తుదే న్యాయబద్ధమైనటువంటి గెలుపు, పొత్తుదే పీఠం, పొత్తే ఈరోజు గెలుపులేకి వస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు పేర్కొన్నారు. అదేవిధంగా మనకందరికి తెలుసు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు అమిత్ షా గారు కూడా సాక్షాత్తు కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పారు. అదేవిధంగా మనం ఇటీవల గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి వ్యక్తిగత ఇంటర్వ్యూను కూడా పరిశీలించినట్లయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కేవలం ఈ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది అని చెప్పేసి ప్రజలను డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కేవలం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు ఒకటే, ప్రజలు నిస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ జరగనంత ఓటింగ్ ఈరోజు 80% పైగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లు వేశారు. యువతీ యువకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ప్రజలు, గ్రామీణ ప్రజలతో సైతం ఈరోజు ఓటింగ్ శాతంలో పాల్గొనడానికి కారణం ఈరోజు అవేర్నెస్ రావడం ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం సంక్షేమ ముసుగులో అభివృద్ధి అనేది వెనకడుగు వేస్తుంది. అభివృద్ధి జరగకపోగా ఈరోజు అప్పులు పెరిగిపోతున్నాయి. సో యువతంతా పెడ చెవిన దారిని పడుతున్నారు. డ్రగ్స్ కావచ్చు, అదేవిధంగా గంజాయి కావచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అవకాశం ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క అవకాశం ఇవ్వండి, ఈరోజు నేను వ్యవస్థలను అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత మార్పు చేస్తానని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక రకాల మాఫియాలకు ఈరోజు అడ్డుగా ఏర్పడిందని చెప్పొచ్చు. ఇసుక మాఫియా కావచ్చు, గ్రావెల్ మాఫియా కావచ్చు, అదేవిధంగా శాండ్, గ్రావెల్, అదేవిధంగా భూ మాఫియాలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో చోట్ల భూ కబ్జాలు కావచ్చు, రాజకీయ నాయకులపై గొడవలు కావచ్చు. అదేవిధంగా ఈరోజు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా కల్తీ మద్యంతో ఎంతో మంది ప్రజలను మభ్యపెట్టి ఎంతో మంది ప్రజలు చనిపోవడానికి కూడా ఒక రకంగా ఈ ప్రభుత్వం కారణమైంది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావడానికి కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూటమి అధికారంలోకి ఎందుకు రావాలని కోరుకుంటున్నారంటే ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి జాబ్ క్యాలెండర్లు ఇస్తానని చెప్పేసినటువంటి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోగా నిరుద్యోగులకు జాబులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, జాబులు ఇవ్వకపోగా ఉద్యోగస్తులకు కూడా సరైన సమయంలో ఈరోజు జీతాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు 3 రాజధానులు అని చెప్పేసి డీసెంట్రలైజేషన్ చేస్తానని చెప్పేసి 3 రాజధానులు తీసుకొచ్చారు. కర్నూలులో న్యాయ రాజధాని, అదేవిధంగా వైజాగ్లో పరిపాలన రాజధాని, విజయవాడను సెక్రటేరియట్ అసెంబ్లీకి సంబంధించి అని చెప్పారు. ఈరోజు 3 రాజధానులు పరిపాలన కొనసాగించకపోగా ఉన్న రాజధానిని కూడా ఎత్తేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నిలిచిపోయింది. భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఏదైనా ఉందంటే రాజధాని లేనటువంటి రాష్ట్రం ఒక మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చరిత్రలో నిలిచిపోయింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రజల తరపున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యువ నాయకుల తరపున ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారు. ఈరోజు ఖచ్చితంగా జూన్ 4న జరిగేటువంటి ఎన్నికల ఫలితాలలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికసిత్ భారత్ లక్ష్యంగా, ఏదైతే వికసిత్ ఆంధ్ర లక్ష్యంగా ఈరోజు కూటమికి పట్టం కడుతున్నారని చెప్పేసి ప్రజలు, నేను మీడియా ముఖంగా తెలుపుతున్నాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసం అజెండాతో
తేడాతో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తూ వైసీపీ విముక్త ఓటును చీల్చనివ్వకుండా ఈ మూడు పార్టీలు సయోధ్యతో ఈరోజు ఎన్నికల బ్రహ్మాస్త్రాన్ని చేయడం జరిగింది. ఖచ్చితంగా తుది ఫలితాలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అధికారం. ఖచ్చితంగా ఈరోజు స్పష్టంగా కొన్ని రకాల పోల్స్ సర్వేలు కూడా పేర్కొన్నాయి. దాదాపు 105 నుంచి 125 సీట్లతో కూటమి అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి పేర్కొంటున్నాం.